కంట్లోనే కాదండి, మన ఒంట్లో కూడా చాలా ఉన్నాయండి దూలాలు. అవన్నీ తీయబడును గాక. రండి ప్రార్థించుకుందాం. సేవకులారా కొంచెం లేచి అందరూ మనం రమణ కోసము ప్రార్థిద్దాం. ఎప్పుడు జరగని కార్యము దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా. ఎవరు ఊహించలేని కార్యము దేవుడు చేస్తాడు. మరి నీ జీవితంలో ఈ రోజు వచ్చినది. హల్లెలూయా. రైట్, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడివి నాయన తండ్రి. మనుషుల ముఖమును లక్ష్య పెట్టని దేవుడివి నాయన ప్రభా. పాపులను ప్రభా నాయనా తండ్రి, యథార్థవంతులను అదే ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడివి నాయనా తండ్రి. నీతిమంతుల మీద సూర్యుడిని ఉదయింపజేసే దేవుడివి, అనీతిమంతుల మీద కూడా అదే సూర్యుడిని ఉదయింపచేయగలిగే దేవుడివి నాయనా తండ్రి. ఈ దినము చీకటిలో ఉన్న ఈ వ్యక్తి జీవితంలో నువ్వు వెలుగు నింపబోతున్నందుకు యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా తండ్రి. ఒక నూతన సృష్టిగా రవణని మీరు మార్చబోతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. తనని పీడిస్తున్న ప్రతి అంధకారపు శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. ఏ దురాత్మ అయితే ఈ వ్యసనానికి బానిసగా చేసిందో దాన్ని యేసు నామములో శపిస్తున్నాము తండ్రి. అగ్నిలో కాల్చివేయబడును గాక దురాత్మ తండ్రి. విడుదల ప్రభు, నీ నామములో విడుదల తండ్రి. రమణ గారికి మీరు దయచేయునుగాక తండ్రి. నూతన మనసు కలిగి మారు మనసు రూపాంతరము చెంది ప్రభా ఇంకా ఎన్నడు ప్రభా ఆ పాత స్వభావంతో బ్రతకకుండా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా జీవించే ధన్యతను, భాగ్యమును ఈ బిడ్డకి దయచేయమని తండ్రి గారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతవరకు ప్రభా మేము ఇతని కోసము ప్రార్థన చేయకుండా ఇతనిని పక్కన పెట్టినందుకు ప్రభా మమ్మల్ని క్షమించు నాయనా తండ్రి. మమ్మల్ని మన్నించు నాయనా తండ్రి. నాయన, ఆ రోజు ఫరిసీయులు కూడా ఇదే మాట అన్నారు ప్రభా. మీ యజమానుడు పాపులతో కూర్చుంటాడేమిటి, పాపుల మధ్యలో కూర్చొని భోజనాలు చేస్తాడేమిటి. యేసయ్యా నువ్వు అన్న మాట, ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అవసరము లేదన్నావు నాయన తండ్రి. తిని ఆత్మకు వైద్యుడివి నీవే నాయన యేసయ్య. మెరుగుపరచు తండ్రి. ఈ ఆత్మను కట్టు నాయన, బాగు చెయ్యి నాయన తండ్రి. నాయన, ఈయన బ్రతికున్నంత కాలము నీ బిడ్డలుగా, క్రైస్తవులుగా ఇతని కోసము ప్రార్థించక మానక ఉండునట్లుగా మనస్సు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ తనను, తన కుటుంబాన్ని ఒక్కసారి నువ్వు చూసి కనికరించి తన అపరాధములు, దోషములు నీ ఎదుట నిలవకుండా ప్రభా నీ సన్నిధిలో నాయనా పరిశుద్ధులతో నాయనా తండ్రి కలిసి నిలబడి స్తుతించి ఆరాధించే ధన్యత, భాగ్యము ఈ తండ్రికి కూడా మీరు దయచేయమని వేడుకుంటూ శాంతి, సమాధానము, సంతోషము తనకు, తన ఇంటి వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒకసారి కూర్చోండి. దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి, అవునా కాదా? ఎవరున్నారండి పాపుల్ని ప్రేమించే దేవుడు? ఉన్నారా ఆయనలాగా? మనము దూరం పెడతాం మనుషులు, కానీ దేవుడు ఎవరిని చెప్పాలి. ఆయన యొద్దకి వచ్చిన వారిని ఏమాత్రము త్రోసి మనమే తాగుబో ఎందుకు వచ్చేవయ్యా. తప్పిపోయిన కుమారుడు పందులతో కలిసి కంపు కొడుతున్నా కూడా తండ్రి పరిగెత్తుకుని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ ఉంది. అయ్యగారు నాకు 2 పనులు అప్పగించారు, జేమ్స్ అయ్య గారు. ఒకటి సాక్ష్యము, మరొకటి
చెప్పండి, వాక్యం. ముందు సాక్ష్యం వింటారా, వాక్యం వింటారా? సాక్ష్యం వింటానన్న వారి చేతులు ఎత్తండి. నాకు తెలిసి ఈడు ఎన్ని పాపాలు చేశాడు ముందు తెలుసుకుందాం. సాక్ష్యముతో కూడిన వాక్యం. సమయము ఒకసారి నాకు అది ఇస్తే నేను టైం కూడా చూసుకోగలుగుతాను. అది చాలా రైట్, చాలా సంతోషం. మరి సాక్ష్యం పంచుకునే ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాం మీతో. అందరూ ఒకవైపు, ఒకసారి కుడివైపు చూడండి. ఇప్పుడు అందరూ ఎడమ వైపు చూడండి. ఏమైనా దొరికిందా? చెప్పాలి. ఏమి దొరకలేదు కదా. దిక్కులు చూస్తే ఏమి దొరకవు, దేవుణ్ణి చూస్తే సమస్తము దక్కుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మాట్లాడుతుండగా దిక్కులు చూడటం మానేసి, ఫోన్లు చూడటం మానేసి మాటలు శ్రద్ధగా వినాలి. ఓకే, పెళ్లి కాని వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. 18 సంవత్సరాలు పై చిలుకున్నవారు, బుడ్డోలు ఎత్తేయగంటారు బాబు, మీకు ఇంకా చాలా టైం ఉంది. పెళ్లి కానివారు 18 సంవత్సరాలు పై చిలుకున్నవారు. ఓకే, అయితే జాగ్రత్తగా వినండి. పెళ్ళైన వారు ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత చెప్పండి, చేయగలిగింది ఏమీ లేదు. ఏదైనా చేయగలిగితే ఆ యేసు మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. అయితే ఇదే విశాఖపట్నంలో నేను పుట్టానండి. మీకు ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు, కానీ మరి కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర మంగమ్మ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్లో నేను పుట్టానండి. మా అమ్మగారిది ప్రేమ వివాహం. మా అమ్మగారు క్రైస్తవురాలు, మా నాన్నగారు తమిళ బ్రాహ్మణుడు. నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణుడు. నేను కూడా జంజం వేసుకునేవాడిని ఒకప్పుడు చిన్న వయసులో. ఎందుకంటే ఆ ఆచారాలు పద్ధతులు నేను పెరిగాను కాబట్టి మా తండ్రి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో మేము కూడా ఆరాధించేవాడు. మాకు పెద్దగా తెలియదు. అయితే ఒక మాట వినండి. ఒక్క ఆలోచన మీ జీవితాన్ని, అందరు చెప్పాలి, ఏం చేస్తుంది? మరి ఎందుకు వచ్చిందండి ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటారు? ఒక్క ఆలోచనే మీ జీవితాన్ని మార్చేస్తే, మీరు ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటే మరి మీ జీవితాలు బాగుపడతాయా? చెప్పండి. మా అమ్మగారికి కూడా ఇలాంటి పిచ్చి ఆలోచన ఒకటి వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, మా నాన్నగారు చూడటానికి ఎంతో కాస్త బాగుండేవాడు, ఉద్యోగం ఉన్నది. మరి ఆయన రోజు ఉదయమే లేచి మా అమ్మగారు బయటకు వచ్చి పని చేసేటప్పుడు ఆయన జాగింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అలా చూపులు కలిసే, మనసు కలిసిందే. ఇంకా అంతే. నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటే ఈయననే. చెప్పండి, ఉన్నారా తల్లులు ఎవరైనా, చెల్లెలు ఎవరైనా? తొందరపడకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తే, ఒక్క తొందరపాటు నీ జీవితాన్ని నాశనము చేస్తాదండి. త్వరపడకండి. వినుటకు వేగిరి పడండి, మాట్లాడుటకు నిదానించండి. పెద్దలు చెప్తున్నప్పుడు అమ్మా వద్దు, ఆ సంబంధము వద్దు అన్నప్పుడు మనం వింటామా? చెప్పండి, వినం. ఎవరు చెప్పారు? చెల్లమ్మ, భయపెట్టకమ్మ. మా అమ్మగారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదండి. వారి అలవాట్లు వేరమ్మా, వారి పద్ధతులు వేరమ్మా, వాళ్ళ సిద్ధాంతాలు వేరమ్మా, వారి ఆలోచనలు వేరమ్మా, వారి అలవాట్లు వేరమ్మా, వాళ్ళ ఆచారాలు వేరమ్మా. మనకి వారికి సంబంధము ఏమీ లేదమ్మా, కష్టమవుతుంది. రేపు నీకు పిల్లలు పుడితే వారు ఏ దేవుణ్ణి ఆరాధించుకోవాల్సి వస్తుంది, నువ్వు నిర్ణయించుకోవమ్మా అని చెప్పారు. అబ్బే లేదు, నేను ఇతననే పెళ్లి చేసుకుంటా.
మరి ప్రేమ వివాహము చేసుకున్నారు. మా తల్లి తన కుటుంబానికి దూరం అయిపోయింది. మా నాన్నగారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా నాన్నగారు కుటుంబం కూడా ఆయన దూరం పెట్టింది. ఆ తల్లి పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు అనుభవించని కష్టాలు, శోధనలు, శ్రమలు మొదలయ్యాయి ఆవిడికి. మరి మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత చెడు అలవాట్లు, చెడు సాంగత్యము, ఆయన బ్రాహ్మణుడే కానీ బాగా మందు తాగేవాడు. కొత్త కొత్త స్నేహము, కొత్త కొత్త అలవాట్లు, ఆలోచనలు, అలవాట్లు అన్నీ మారిపోయి, అరే ఇంట్లో ఒక భార్య ఉన్నది, ఈమెని నేను ఇబ్బంది పెట్టకూడదు, నన్ను నమ్మి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది, నేను చూసుకుంటాననే ఆలోచన లేకుండా పోయిందండి. చాలా కష్టాలు పడ్డాయి. నాకు తెలిసి ఇక్కడ ఎంతోమంది తల్లులు పెళ్లి చేసుకొని ఎంత దుఃఖపడుతున్నారో నాకు తెలుసు. మీ గుండెల్లో ఆవేదన దేవునికి తెలుసమ్మా. మీ ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు లెక్కించి ఉన్నాడు. భయపడకండి, మంచి రోజులు రాబోతున్నాయి, నమ్మండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మరి మా అమ్మగారు పెద్దగా చదువుకోలేదండి. 3వ తరగతి చదువుకొని, అప్పుడు ఆ కాలంలో ఆడపిల్లలకి చదువు అనేది పెద్దగా ఉండేది కాదు, తక్కువ. ఆడపిల్లల్ని చదివించేవారు కాదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఇంటి పనులు చూసుకొని ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆలోచనలతో పెంచారు. మరి మా తల్లి కూడా అదే పద్ధతిలో పెరిగింది. ఏమి చదువుకోలేదు, పెద్ద లోక జ్ఞానము మా తల్లికి లేకుండా పోయింది. 3 పిల్లలు, 2 అక్కలు, నేను 3వవాడిని. చివరిగా పుట్టింది. చాలా ప్రాధేయపడి దేవుణ్ణి, నాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చావు, ఒక కుమారుణ్ణి ఇవ్వని తల్లి ప్రార్థన చేసి అడిగితే మరి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ 3వవాడే మీ ముందు నిలబడి మరి వాక్యము బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు, అందుకనే అంటాను, ఏమి జరిగినా అది మన మేలు కొరకై జరుగుతున్నది. ఆ రోజు నా తల్లి కన్నది నన్ను, కానీ గ్రహించలేకపోయింది దేవుడు ఎంత మేలు చేయబోతున్నాడో. హల్లెలూయా. మన ఊహకి అందని వంటి గొప్ప. అందుకనే అన్నానండి, రాసుకోండి మీ బుక్స్లో, ఒకవేళ తెచ్చుకుంటే, దేవుడు మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ముగ్గురు పిల్లల్ని కన్నది. ఎవడరా బాబు? రైట్, ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాను. ముగ్గురు పిల్లల్ని కన్నది. పరిస్థితులు చేజారిపోతున్నాయి. మా నాన్న అలవాట్లు ఇంకా హద్దులు మీరి దాటిపోయాయి. నాకు మా తల్లి పెద్దగా గుర్తు లేదండి, కానీ గుర్తున్న కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏ గృహములో తాగుబోతులు ఉంటారండి, ఆ గృహము నరకమేనండి. ఆ గృహము నరకమే. మా నాన్న తాగి వచ్చి ఏమి మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు కొడుతున్నాడో, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో కూడా గ్రహించే స్థితిలో లేడండి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మగారిని చూసినప్పుడల్లా మా నాన్న చేతుల్లో తన్నులు తినటం. నాకు ఒక సంఘటన ఇంకా బాగా గుర్తుందండి. డబ్బులు ఇవ్వలేదని చెప్పి డబ్బులు దాచి, ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఈ తాగుబోతూ డబ్బులంతా తీసుకెళ్ళిపోతున్నాడని చెప్పి ఏం చేస్తాం, మనం దాచేసుకుంటామండి. ఎక్కడ దాచావు, ఇస్తావా, ఇవ్వవా, అప్పటికే తాగేసి ఉన్నాడండి. నడి రోడ్డు మీద బెల్ట్ పట్టుకొని తరిమి తరిమి కొడుతున్నాడండి నా తల్లిని. చిన్న పిల్లలుగా నాకు ఉన్న జ్ఞాపకాలు మా తల్లి గురించి ఇవేనండి. ఇదే విశాఖపట్నంలో. ఎంత దౌర్భాగ్యం అండి. అందుకనే అన్నాను, చెల్లమ్మల్లారా, ఒక్క నిర్ణయము మీ జీవితాన్ని మార్చేస్తుంది. మంచికైనా మారుస్తుంది, చెడుకైనా.
యేసుక్రీస్తుని ప్రేమించలేని వాడు మిమ్మల్ని ప్రేమిస్తాడని నమ్మటము మీ వెర్రితనము. ఏ వ్యక్తి హృదయములో వాక్యము లేకపోతే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? పరిశుద్ధాత్మ లేనివాడు వాడు నీతిపరుడుగా యథార్థవంతుడుగా ఇచ్చిన మాట మీద నిలబడగలుగుతాడా? ఎందుకమ్మా తొందరపాటుతనము? మీ గొయ్య మీరే తవ్వుకుంటున్నారు, మీ బ్రతుకులు మీరే పాడు చేసుకుంటున్నారు. మా తల్లి అదే చేసింది. చాలా దుఃఖపడ్డాము మేము. నాకు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా తల్లి దుఃఖముతో క్యాన్సర్ వ్యాధి వచ్చి, గర్భసంచి క్యాన్సర్ వచ్చి, రక్తస్రావణతో దుఃఖముతో కుమిలి 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 బాధతో చనిపోయిందండి ఆ తల్లి. ఆ తల్లికి గర్భసంచి క్యాన్సర్ ఉందని చెప్పి కూడా ఈయన మందు తాగటం మానేశాడా? మానేయలేదు. ఆమె బాధ ఆమె పడుతూ ఉంటే ఆయనని ఏదైనా ఒక మాట అంటే అదే కడుపు మీద తన్నేడండి. అందుకనే అంటానయ్యా, మందు విడిచిపెట్టండి అయ్యా. ఇక్కడ రమణ గారితో కానీ ఇంకా ఎవరైనా తాగుబోతులుంటే మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుడుతున్నానయ్యా, విడిచిపెట్టండి అయ్యా దయచేసి. అది ఏం ఆత్మ అండి? దౌర్భాగ్యమైన ఆత్మ. దేవుని ఆత్మను అడగండి, ఎంత గొప్ప ఆత్మ. హల్లెలూయా. ఈ ఊర్లో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క నాకు ఒక మాట ఇవ్వండి అమ్మా. ఇక్కడున్న తాగుబోతులకు మీరు ప్రార్థన చేస్తారనే మాట ఇవ్వండి అమ్మా. నాకు తెలుసమ్మా ఆ కుటుంబాలు ఎంత కుమిలిపోతున్నాయో. దయచేసి తగలడిపోతున్నాయండి కుటుంబాలు, నాశనం అయిపోతుందండి. పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. మా తల్లి చనిపోయిన తర్వాత మా నాన్నకి ఆలోచన వచ్చింది. ఏమిటి? విదేశాలకు పోయి నేను ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకొని మమ్మల్ని ఎక్కడ పెట్టాలి? వాళ్ళ అన్న ఇంట్లో పెట్టాలి, హైదరాబాద్లో. వాళ్ళు బ్రాహ్మణులే. మరి తల్లి చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు దగ్గరికి తీసుకోలేదండి. మరి ఏదో ఒక విధంగా ఆయనకు ఉద్యోగం, మస్కట్ గల్ఫ్ దేశంలో ఉద్యోగం వచ్చి ఆయన అన్నగారిని సంప్రదించి కొంతకాలం మీ ఇంట్లో పెట్టుకోండి, నేను నెల నెలకి అక్కడి నుంచి మీకు డబ్బు పంపిస్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు అనుభవించామండి. ఎందుకో తెలుసండి? సొంత పిల్లలు సొంత పిల్లలే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. ప్రేమకి కూడా నోచుకోలేకపోయాం. కానీ మాలాంటి పరాయి వారిని సొంత బిడ్డలుగా చేసుకున్నాడు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను. హల్లెలూయా. మరి ఆయన దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా కష్టాలు, చాలా దుఃఖాలు పడ్డామండి. ఒకరోజు మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో మా పెద్దనానికి, మా 2 అక్కల్ని తీసుకొని అనాథ శరణాలయంలోని అడ్మిషన్ చేసి ఇంటికి వచ్చేసాడండి. మగవాడు కాబట్టి, చిన్నవాడిని కాబట్టి ఇంట్లో పెట్టుకున్నారు. ఆడపిల్లల్ని ఏం చేశారండి? సొంత తమ్ముడు కూతుర్లనండి అనాథాశ్రమంలో తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా విడిచిపెట్టేసి వచ్చేసారండి. అక్కడ కష్టాలు పడ్డారండి యవ్వన పిల్లలు. వార్డెను దుర్మార్గుడండి. అక్కడ ఎంత శోధించాడో. పారిపోయి నిజంగా దేవుడే క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొని వచ్చి కాలు పట్టుకొని ఏడ్చారు. పెద్దనాన్న మమ్మల్ని అక్కడికి పంపించకు, మేము బాధపడలేకపోతున్నాము. ప్రాధేయపడ్డారండి మా అక్కల వారు. చాలా చెప్తున్నాను కదమ్మా, ఎందుకు మేము ఇవి అనుభవించవలసి వచ్చిందంటే ఒక్కరు స్వార్థముతో తీసుకున్న నిర్ణయం. ఆ సమయానికి వారు సుఖము, వారు సంతోషము కోసమే ఆలోచించుకున్నారే కానీ భవిష్యత్ తరము కోసము ఆలోచించలేకపోయారు. అందుకని అంటానమ్మా, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేసిందమ్మా. మా తల్లి తొందరపాటు నిర్ణయము పిల్లలైన మాకు ఎంత చేదు అనుభవాలు మిగిల్చేది. సరే వచ్చారు, ఇంట్లో ఉన్నారు.
సంతోషంగా లేమమ్మా. ఇంక కొన్ని పరిస్థితులు చెప్పుకోలేము. కానీ మా నాన్నగారికి ప్రాధేయపడి ఏదో ఒక విధంగా ఫోన్ నంబర్ కనుక్కొని మస్కెట్కి, ఆ రోజు మనం ట్రంక్ కాల్స్ చేయాలి, డైరెక్ట్గా ఫోన్ ఫెసిలిటీ లేదు. మనం కాల్ బుక్ చేస్తే అరగంట తర్వాత మనం అక్కడ వెయిట్ చేస్తే వాళ్ళు మనకి కాల్ చేస్తారు. మరి మా నాన్నగారు మాకు ఫోన్ చేసినప్పుడు మేము ఏడ్చాము, డాడీ నువ్వు ఏం చెప్తే మేము చేస్తాం, ఎలా ఉండమంటే ఉంటాం, కానీ ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం అని ప్రాధేయపడ్డాం. మరి ఆయనని ఒప్పించి హైదరాబాద్ వచ్చాడు. విశాఖపట్నంలో నుండి మేము తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయాం. అక్కడే పెరిగాము కొంతకాలం మా పెద్దనాన్న దగ్గర. మరి వచ్చాడు మా నాన్న హైదరాబాద్లో, కొంతకాలం ఇల్లు తీసుకొని మా నాన్నగారితో కొంతకాలమే కలిసి ఉన్నాం. తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అబ్బా ఇంకా మాకు మంచి రోజులు ఉంటాయి అని మేము సంతోషించాం. కానీ ఆయన ప్రవర్తన ఏమాత్రమో మారలేదండి. ఏమాత్రమో ఆయన ప్రవర్తన మారలేదండి. పిల్లలకి పుట్టినరోజులకి తల్లిదండ్రులు ఏమిస్తారండి? ఏమిస్తారు సహజంగా? చెప్పండి. ఏదో ఒక బహుమానం ఇస్తారు, ఏదో కేక్ ఇస్తారు. మాకేమి ఇచ్చాడో తెలుసండి మా తండ్రి? తన్నులు. ఆయన ఉన్నంత కాలము మేము ఎప్పుడు సంతోషంగా లేమండి, భయముతో బ్రతికేమండి. ఆయన తాగి ఉద్యోగం అయిపోయింది హైదరాబాద్లోని. ఆయన అప్పుడే దారిలోని మందు సీసా కొనుక్కొని మందు తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఇంకా అల్లర్లు స్టార్ట్ అయ్యేవండి. ఎందుకు కొడుతున్నావు నానా అని అడిగితే ఇంకా ఎక్కువ కొట్టేవాడండి. ఇవన్నీ మాకు అవసరమా అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ జీవితాలు ఇలా కాకూడదనే విషయము మీకు. అందుకనే బైబిల్ గ్రంథములో గతించిపోయినవి ఎందుకు రాసామంటే అవి మీరు తెలుసుకోవటానికని అంటాడు. బైబిల్లోని చాలా స్పష్టంగా ఉంది. గతములో రాయబడినంత మీరు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ విషయాలు మీరు తెలుసుకొని గ్రహించి, అమ్మా గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు మీ దగ్గరికి వస్తారు, యవ్వన ప్రాయంలో ఉన్న మీ బ్రతుకులు పాడు చేయటానికి బయలుదేరుతారు. జాగ్రత్తగా ఉండండి అమ్మా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు మగవాళ్ళు ఆడపిల్లలకి సహజంగా వాళ్ళు ఏం చెప్తారు? నా హృదయాన్ని నీకు చెప్పాలి. మనలో ఎవరు అనలేదు కదండి. పెళ్ళి అయిన తర్వాత అంటే పర్వాలేదండి. ఏమంటాం సహజంగా? నా హార్ట్ నేను నీకు